శ్రీచక్ర అని వాడుకుంటూ ఉంటాం. హ్మ్. సో శ్రీచక్రని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆ పూజ మనం ఇంట్లో చేసుకోవచ్చా? లేదా స్పెషల్‌గా పూజారులను తీసుకొచ్చి మాత్రమే ఆ పూజ జరిపించుకోవాలా? శ్రీచక్రాన్ని అందరూ ఇంట్లో పెట్టుకోవచ్చమ్మా. ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఎందుకు అంటే అమ్మ కాళీ అనుకున్న వాళ్ళు అమ్మని ఇంట్లో ఉంచుకోవచ్చు కదా! అవును. లలిత అంటే జగన్మాత. శ్రీచక్రంలో ఉన్న దేవత పేరు లలితాదేవి. అందుకని శ్రీచక్రరాజ నిలయ, శ్రీమత్ త్రిపుర సుందరి, శ్రీ శివ శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక. ఆవిడ అర్ధనారీశ్వర స్వరూపంలో ఆ యంత్రంలో ఉంటుందిట అమ్మవారు. అలాంటప్పుడు అమ్మ కాళీ అనుకున్న వాళ్ళు ఎవరైనా అంటే అమ్మ వద్దనుకునే వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చు. అదేవిధంగా అంటే చాలామందికి శ్రీచక్రం నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను. ఎంత సైజులో పెట్టుకోవాలి తెలీదు. లేదా ఎటువంటి ఆకారంలో ఉన్నదాన్ని పెట్టుకోవాలి అని తెలీదు. సో ఎంత సైజులో ఉండాలమ్మా మాక్సిమం? శ్రీచక్రం ఎంత సైజులో ఉండాలి అని చెప్పాలి అంటే ఒకే ఒక ఉదాహరణ. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. అందుకే దానికి చేసే పూజని నవ ఆవరణ పూజ అని పిలుస్తారు. ఈ నవ ఆవరణలు ఏంటి అంటే నిజం చెప్పాలి అంటే మనలో ఉన్న నవరంధ్రాలే. అంటే శరీరం గురించి చెప్పినప్పుడు నవరంధ్ర పూరితమైనదే శరీరము అని చెప్తున్నారు. ఈ శ్రీచక్రంలో ఉన్న నవావరణలు మన శరీరంలో ఉన్న నవరంధ్రాలు ఒకటే అని ఎలా చెప్తారు అని అంటే వసిన్యాది వాగ్దేవతలు రాసిన లలితా సహస్రనామం దానికి ప్రూవెన్ను. ఇంకొకటి ఏంటి అంటే ఖడ్గమాల. ఎలాగూ అని అంటే చెప్తా. ఏంటంటే లలితా సహస్రంలో రాశారు చూడండి, క్షేత్ర స్వరూప అని అమ్మవారిని కొలుస్తారు. క్షేత్రము అంటే అర్థం ఏమిటి అంటే బోల్డన్ని శక్తిపీఠాలని ఒకే ప్రదేశంలో ఉంచితే దాన్ని క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ బోల్డన్ని శక్తిపీఠాలున్న ఒకే ప్రదేశాల్లో ఒకటైంది ఏంటి అంటే శరీరం కూడా. ఎలా అంటే చూడండి, దీనికి కన్ను ఉంది, దాన్ని ఏమంటున్నాం చూసే శక్తి అంటున్నాం. అంటే అక్కడ ఒక శక్తిపీఠమే, ఎనర్జీ ఉంటేనే చూడగలుగుతున్నాం. చెవింది, వినే శక్తి అంటే అక్కడ వినికిడి అని ఒక శక్తి ఉంది. ఇది 2 పనులు చేస్తుంది. ఒకటి వాసన చూస్తుందిట, రెండోది బ్రీత్, గాలి తీసుకోవడం వదలడం. అంటే 2 శక్తులు ఉన్నాయి అక్కడ. ఇది వచ్చేసరికి టేస్ట్ చూస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఏడుకొచ్చేసరికి శబ్దాన్ని బయటికి పంపిస్తుంది గొంతు. ఇది ప్రతిదాన్ని విన్నదన్నీ తీసుకుని దానికి ఫీల్ అవుతూ ఉంటుంది కదా. మంచి అయినా ఫీల్ అవుతుంది, చెడైనా ఫీల్ అవుతుంది. ఇది తిన్నదంతా డైజెస్ట్ చేస్తోంది, క్రియేట్ చేస్తోంది, నడుస్తోంది, పనిచేస్తోంది. ఇంకా ఇవే నా లోపల బోల్డన్ని ఉన్నాయి. అంటే ప్రతి శక్తిపీఠము ఉన్న బాడీని క్షేత్రం అని చెప్పుకున్నాం. అలా చెప్పుకున్నప్పుడు శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతల్ని ఖడ్గమాలా దేవతలు అని పిలుస్తారు. ఆ ఖడ్గమాలా దేవతలు కూడా మీరు ఎప్పుడైనా చదివితే వాటిలో ఉన్న మంత్రాలు చూడండి. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, అంటే ఇవే దేవుళ్ళు. ఇందులో ఉన్న చెడ్డ గుణాలు తీసేసామంటే మంచి గుణం ఎప్పుడైతే వచ్చిందో అదే దేవత యొక్క స్వరూపము. అంటే శ్రీచక్రం ఎంత సైజు పెట్టుకోవాలంటే మనం ఎంత ఉన్నాం ఇప్పుడు సపోజ్ మన హైట్ ఎంత, విడ్త్ ఎంత, ఇదంతా చూసుకున్నప్పుడు మన సైజ్ ఎంత ఉందో అంతవరకు మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మనందరం నడిచే శ్రీచక్రాలమే, కాకపోతే తెలియలేదు. ఆ తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో అదే దేవుడితో పెట్టుకునే కనెక్షన్, అదే ఉపాసన మార్గం. ఆ ఉపాసన ఎప్పుడైతే చేసామో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు ఇంత పెట్టుకున్నాను శ్రీచక్రం అన్న దానికి భయం ఎందుకు లేదంటే నేను నడుస్తున్నాను అంటే నా అంత పెద్ద శ్రీచక్రం ఇంట్లో ఉన్నట్టే కదా. అవును. అలాంటప్పుడు మన ఇంట్లో మనం ఒక్కళ్ళమే ఉంటామా? ఓ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు అన్ని శ్రీచక్రాలు ఉన్నాయి ఇంట్లో. అప్పుడు ఇది ఎంత పెట్టుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. అదేవిధంగా అమ్మ అంటే మనం బయట నుంచి శ్రీచక్రాన్ని తెచ్చుకుంటాం కదా, ఏ రోజున మనం ఇంట్లో తెచ్చుకోవాలి? లేదా శ్రీచక్రాన్ని మనం పూజా గదిలో కానీ ఏ మూలన దానికి ఏదైనా పద్ధతులు ఉన్నాయా అమ్మ? ఏ చక్రమైనా సరే ఈశాన్యం మూల పెట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ దేవత యొక్క స్థానం అని చెప్పేసి అలా అయినా పెట్టుకోవచ్చు. శ్రీచక్రానికి అసలు వాస్తే లేదు. ఎందుకు అంటే 4 సైడ్లు 8 దిక్కుల్లో పెట్టుకోవచ్చు. ఎందువల్ల అంటే అక్కడున్న డైరెక్షన్ ఏంటంటే శ్రీచక్రం పెట్టుకోవడమే వాస్తు దోషం పోతుంది. దానికి తోడు అదే ఒక శక్తిపీఠం. అందులో ఏంటంటే 9 కోణాలు ఉంటాయి. 5 కోణాలు అమ్మవారు అయితే 4 కోణాలు అయ్యవారు. అంటే జ్ఞానం శక్తి 2 ఉంటాయి. కాబట్టి అక్కడ ఏ డైరెక్షన్లో పెట్టినా సరే ఆ డైరెక్షన్ని మనకు అనుకూలంగా మార్చే శక్తే అక్కడ ఉన్న శ్రీచక్రం. కాబట్టి ఎక్కడైనా పెట్టచ్చు. దానివల్ల ఉన్న దోషాలు ఏమైనా ఉంటే పోతాయి తప్పితే మనకేమీ
నష్టం రావు. జరగదు. ఇంకా అసలు మనకి ఎంతో మంచి జరుగుతుంది నిజం చెప్తే. అక్కడ చేయాల్సింది ఏం లేదు. చిన్నగా అమ్మకి మన రెస్పెక్ట్ అదేంటి అంటే మీ శక్తిని బట్టి ఇప్పుడు పంచపూజలు చేయగలిగాననుకోండి ఆ రోజు పంచపూజలు చేయడం. లేదంటే షోడశోపచారాలు చేసి శక్తి ఉందలా లలితా సహస్రం చదవగల అంటే మనకున్న టైంని శక్తిని బట్టి రోజు ఆ విధంగా కనుక అలవాటు చేసి పూజ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడున్న శక్తి మరింత పెరగడం ద్వారా మన ఇల్లంతా సుఖశాంతులతో ఉంటుంది. అమ్మ ఎప్పుడు మనకి మంచి చేస్తుంది తప్పితే చెడు చేయదు. చెడు చేయదు. సో ఏ రోజైనా ఏ తెచ్చుకోవచ్చు. రోజైనా ఎటువంటి ప్రతిమనైనా సరే సైజ్ ఎట్లున్నా సరే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీ అమ్మగారు ఏదో ఊరు వెళ్ళారు, మీరు అప్పుడు ఏం చేస్తారు? పలానా రోజు తిథి వారం నక్షత్రం చూస్తేరు కదా, అంటే వచ్చేయంటే వచ్చే అమ్మ మనకి అమ్మని చూడాలనిపించింది అనుకో వచ్చేయని చెప్పొచ్చు కదా. అలాగే ఈ అమ్మ కూడా అమ్మ నిజంగా చాలా బాగా చెప్పారు. అంటే అమ్మతోని ఒక దేవతని కొలిచి ఏ రోజైనా తీసుకురావచ్చు అని చెప్పడం. జగన్మాత. ఎందుకంటే ఇక్కడ ఈ జన్మకే వీళ్ళు తల్లి తండ్రి మనకు కనిపిస్తున్న వాళ్ళు. కానీ ఆవిడ ఏంటంటే మనం ఎన్నిసార్లు బర్తులెత్తినా అన్నిసార్లు మనకి తల్లి ఆవిడే. అందుకే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళిద్దరే తల్లి తండ్రి మనకి. అప్పుడు వీళ్ళకి అంటే ఇలా ఒక్క జన్మలో వచ్చిన తల్లే మన మీద మనకంటే ఎక్కువ ప్రేమను చూపించగలిగినప్పుడు ఆ జగన్మాత ఇంకా ఎక్కువ ప్రేమనిస్తుంది కదా మనకి.